తెగిస్తోంది. ప్రభుత్వ భూములు, కొండలు అక్రమంగా తవ్విస్తున్నారు. రవాణాను మరింత సులభతరం చేసుకునేందుకు ఏకంగా ప్రైవేట్ రోడ్డు నిర్మాణానికి బరితెగించారు. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, కలెక్టర్కు తెలియజేసినా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికుల ప్రతిఘటనతో అధికారులు రంగంలోకి దిగినా పనులు ఆగటం లేదు. ప్రజలకు నిత్య నరకమే కాదు, పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లుతోంది. అనకాపల్లి మండలం బౌలువాడ పంచాయతీ పరిధిలోని రావుగోపాలరావు కాలనీ వెనుక భాగంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొంతమంది మైనింగ్ మాఫియా గ్రావెల్ త్రవ్వకాలలో నిమగ్నులయ్యారు. సరైన రోడ్డు లేక రవాణాకు ఇబ్బందిగా ఉండడంతో ఏకంగా ప్రైవేటు రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కా ఆధారాలతో గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ దృష్టికి సైతం తీసుకువెళ్లారు. క్వారీ వాహనాల శబ్దం, దూరివళ్ల నరకం అనుభవిస్తున్నారు. పిల్లలు, ముసలివారు అనారోగ్యంతో బాధపడుతున్నారని మనస్తాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వనరులను దోచేస్తున్న ఈ మాఫియా ఎంతకాలం అధికారులను మోసం చేస్తారు? స్థానికులు ఇక్కడి నుండి వలస వెళ్లవలసిన పరిస్థితి రాకుండా చూడాలని కోరుతున్నారు. పోలీసులతో కలిసి సిబ్బంది, ఆర్ఐ, వీఆర్ఓలతో కలిసి అక్రమ్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామస్తుల అభిప్రాయం మేరకే రోడ్డు పనులు జరగాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వివాదం ముగిసేంత వరకు పనులు ఆపాలని క్వారీ యాజమాన్యానికి తేల్చి చెప్పారు. ఇప్పుడు ఏదైతే బౌలవాడ గ్రామంలో అనధికారికంగా చేపట్టారు రోడ్డు క్వారీ ఓనర్స్ అని చెప్తున్నారో అది ఎస్ఐ గారు మేము అందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైతే క్వారీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి ఇమీడియట్గా వర్క్ స్టాప్ చేయమని చెప్పాము. ఏమన్నా వెహికల్స్ ఉన్నా సరే కిందకి దించేస్తారు వాళ్ళు. తర్వాత ఈ గ్రామస్తులు వైపు నుంచి కూడా వాళ్ళు అంగీకారం ఉన్నది అని చెప్తున్నారు. అది కూడా ఒక గ్రామ సభలా కండక్ట్ చేసి ఒపీనియన్ తీసుకున్నాక పై అధికారులకి నివేదిక పంపించి దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటాము. అంతవరకు కూడా దీన్ని స్టాప్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇప్పుడు అధికారులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు క్వారీ వాహనాలను ఆపి పనులు నిలిపేశారు. కానీ ఇది తాత్కాలిక పరిష్కారమే. ఈ మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోకపోతే మళ్లీ అక్రమాలు మొదలవుతాయి. అనకాపల్లిలో ప్రభుత్వ భూముల్లో అక్రమ త్రవ్వకాలతో పాటు రోడ్డు పనులు అధికార వ్యవస్థను సవాలు చేస్తున్నట్లే. పర్యావరణానికి తూట్లు పొడుస్తూ ప్రజల జీవన విధానాన్ని అపాయంలోకి నెట్టే ఈ మైనింగ్ మాఫియా పనులపై అధికారులు ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉంటారు? ప్రజల హక్కుల కోసం పోరాడే వ్యవస్థగా నిరూపించుకుంటుందా, లేక మాఫియాకే మద్దతు పలుకుతుందా? వేచి చూద్దాం.